స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం అందరికి ఇంజండి రాత్రికాల ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, కృపామయుడా, సర్వాంతర్యామి యేసయ్యా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నిన్న కాచి కాపాడి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకు మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, ఉదయం నుంచి రాత్రి వరకు మీ చల్లని కాపుదల భద్రత మాకు ఇచ్చి ఇలా ప్రార్థన చేసుకోవడంలో మాకు సహకరించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. ఉదయం నుంచి తండ్రి సాయంత్రం వరకు మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, చేష్టల ద్వారా ఏదైనా పాపాలు చేస్తుంటే మా పాప దోషాలన్నింటినీ క్షమించమని, మమ్మల్ని తెల్లని వెండి వలె మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మీకే స్తోత్రాలయ్యా తండ్రి, వందనాలు తండ్రి. తండ్రి, ఈరోజు మా జీవితంలో మీరు చేసిన మేళ్ళకై మీకే స్తోత్రాలయ్యా. ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి నీ చల్లని రెక్కలైనా భద్రపరిచి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే కృపను దయచేశారు. రాకపోకలందు యెహోవా తోడుగా ఉండనని తండ్రి, మా రాకపోకలందు మీరు తోడుగా ఉండి క్షేమంగా భద్రత కాపుదల ఇచ్చినందుకు మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, రేపు శుక్రవారం తండ్రి ఉపవాస ప్రార్థన బాగా జరిగించండి. అన్ని మందిరాల్లో జరిగించే ఆరాధనలో మీరు గైకోనండి. ఆది అంతం మీరై ఉండండి దేవా యేసయ్య. రేపు ఏం మాట్లాడాలనుకుంటున్నారో సూటిగా తేటగా మాతో మాట్లాడండి తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత స్తుతులు తండ్రి. తండ్రి యేసయ్య స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి ఏ బిడ్డ ఏ బాధలు పడుతుందో ప్రతి అవసరం కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి, సంతాన భాగ్యం లేని వారికి సంతానం ఇవ్వండి, ఉద్యోగం వచ్చిన వారికి ప్రమోషన్ వచ్చి ఉన్నత స్థితికి ఎదిగే కృపను దయచేయండి తండ్రి. సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించండి. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి తండ్రి మీ స్వహస్తాలతో తాకి స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా దేవా. తండ్రి స్వస్థపరచండి అయ్యా. తండ్రి వెంటిలేషన్లో, కోమా స్థితిలో తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను కాపాడి దీవించండి. కొంచెం వాళ్ళకి ఆయుష్ పొడిగించి తండ్రి వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయమని ప్రార్థిస్తున్నావయ్యా. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. అయ్యా నా తండ్రి యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభా, దేవాది దేవా మీకే స్తోత్రాలు. దేవుని వనర రక్తవనర అతి కాంక్షణీడా మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తోత్రాలు. ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యమగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే కృపను మీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఎంతోమంది తండ్రి కామెంట్స్ చేస్తున్నారు తండ్రి, అప్పులు లేని ఇల్లు అంటూ లేదు. ఆఖరికి తండ్రి నాతో సహా తండ్రి అందరూ అప్పుల బాధలతో బాధపడుతున్నాం తండ్రి. అప్పులనే సమస్య నుంచి, అప్పులనే ఊబి నుంచి బయటకు తీసుకురండి నా తండ్రి. తండ్రి అప్పులు కట్టే కృపను మీ దయచేయండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ తినడానికి తిండి కూడా లేక బాధపడుతున్న బిడ్డలు కూడా కొంతమంది ఉన్నారు. నా ప్రభా సహాయం దయచేయండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే కృపను దయచేయండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి తండ్రి వాళ్ళ ఉన్నత స్థితికి ఎదిగే కృపను మీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగే కృపను దయచేయండి అయ్యా తండ్రి. వివాహం జరిగి విడిపోయే భార్యాభర్తలను మీ నామంలో కట్టండి నా తండ్రి. కుటుంబాలు విడిపోకుండా కాపాడండి అయ్యా తండ్రి. ఆత్మహత్యలకు, పురిగొల్పే క్రియలను, చీకటి అంధకార దృష్ట శక్తులను, సాతాను క్రియలను యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, ఇంకా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఎరుకులు, ఎన్నో ఇబ్బందులు గుండా ప్రయాణిస్తున్నామయ్యా. మా ప్రతి అవసరం కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అక్కలేనంత కొండ మా ముందు ఎక్కగలిగేంత కృప మీ దయచేయండి నా తండ్రి. నా దేవా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మళ్ళీ రేపు ఉదయకాలం మీ ప్రార్థనతో మా
పనులు ప్రారంభించేలా మీ దయలో మీ కృపలో ఈ రాత్రి అంతా సుఖకరమైన క్షేమకరమైన నిద్ర కలిగి గాఢమైన నిద్ర కలిగి తండ్రి తెల్లవారుజామున మీ ప్రార్థనతో మా పనులు ప్రారంభించే కృపా భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు. ఈ సమయంలో ఎవరెవరు తండ్రి ఏ ఏ బాధలు పడుతున్నారో నా తండ్రి మన ఇంట్లో తండ్రి ప్రతి విషయానికి గొడవలు జరుగుతాయి. శాంతి సమాధానం లేక అలాడుతున్న బిడ్డలకు కుటుంబాల్లో గొడవలు తగ్గించే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ మనసుకు శాంతి సమాధానం నెమ్మది కలిగించండి అయ్యా. అయ్యా స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. తండ్రి సహాయం దయచేయండి తండ్రి, మీరు తప్ప సహాయం చేయి దేవుడు ఎవరు లేరు. విశ్వానికి కర్తవ్యదయ్యా, ఈ లోకాన్ని నేలే రారాజు నా తండ్రి. తండ్రి సహాయం దయచేయ్యా. అయ్యా మీ పాదాలను పట్టుకొని కన్నీటితో ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి మీ దయలో మీ కృపలో తండ్రి ప్రతి అవసరం వేస్తున్నామో తీర్చండి తండ్రి. మీ సువార్త మారుమూల పల్లెల వరకు కూడా తెలిసి ఏసే నిజ దేవుడు నిజ రక్షకుడని తెలుసుకొని మారు మనసు పొంది కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. కొన్ని ఆత్మలైన మీ రక్షణలోకి నడిపించే కృపను మాకు దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి, వందనాలు తండ్రి. మేము నిద్రిస్తుండగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా మంచం చుట్టూ రక్తపోషణ ఇంటి చుట్టూ దేవదత్తలను కాపాడబట్టుకునే సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున మీ ప్రార్థనతో మా పనులు ప్రారంభమయ్యే కృపా భాగ్యాన్ని మాకు కలిగించండి. పిడకలలు తెప్పించే క్రియలను మాటకు మెలుకులు తెప్పించే క్రియలను యేసు నామములో బంధిస్తున్నామయ్యా తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. రేపు సన్నిధికి వచ్చి పోయే బిడ్డలు ఎందు తోడుగా ఉండి క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళి సాక్ష్యాలతో వెళ్ళే కృపను దయచేయండి. ప్రతి బిడ్డ కూడా సాక్ష్యాలతో లేవాలయ్యా. ఏ ఎక్కడితో వచ్చిందో ఎరుకుతో ఇబ్బందితో వచ్చిందో తండ్రి ప్రతి అవసరం కూడా యేసు నామంలో తొలగిపోవును గాక నా దేవ తండ్రి. మీరే మమ్మల్ని ముందుండి నడిపించి మీ చల్లని రెక్కల నుంచి తప్పిపోకుండా మీ ఎడల మా ప్రవర్తన నీతిగా నిజాయితీగా నిందరహితంగా జీవితాంతం మీ ఎడల కృతజ్ఞత భావంతో బతికే కృపా భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మా అందరిలో ఏక మనసు ప్రసాదించమని, అందరికీ ప్రేమ అనే ప్రేమను పంచి తండ్రి ఒకళ్ళ మనసు మేము కష్టపెట్టకుండా మా మనసు ఒకళ్ళు కష్టపెట్టకుండా మా జీవితాలు మీరు చల్లని రెక్కల నీడలో సాపిగా సాగిపోయే కృపా భాగ్యాన్ని మా అందరికీ కలిగించమని యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్ముతాం. మీకే కృతజ్ఞత స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దేవుని యొక్క ఆశీస్సులు.